సూర్యాపేట మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో సిబ్బంది ఇష్టారాజ్యం నడుస్తోంది. గురుకులంలోని విద్యార్థులు రాత్రిపూట బయటకు వెళ్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అర్ధరాత్రి గోడ దూకి వెళ్లిన ఇద్దరు యువకులతో కలిసి బైక్ పై వెళ్లారు. తెల్లవారుజామున ఇద్దరు విద్యార్థినులను తిరిగి పాఠశాల వద్ద వదిలి వెళ్లారు యువకులు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. గురుకులంలో ఉండాల్సిన సిబ్బంది పర్యవేక్షణ కొరవడడం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో ఉండాల్సిన సిబ్బంది ఇలా వచ్చి అలా వెళ్తున్నారని స్థానికులు చెప్తున్నారు. దీంతో విద్యార్థులపై అజమాయిషీ కొరవడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురుకులంలో ఇద్దరు విద్యార్థినులు రాత్రిపూట బయటకు వెళ్లి మళ్ళీ ఉదయాన్నే తిరిగి వస్తున్న దృశ్యాలు మనం సీసీటీవీలో చూస్తున్నాం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, సిబ్బంది నిర్లక్ష్యంపై అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? మామూలుగా గురుకులం అంటేనే అందులో కొంతమంది సిబ్బంది రాత్రిపూట నిరంతరం పర్యవేక్షణ చేయాల్సినటువంటి నిబంధన ఉంది. కానీ ఆ నిబంధనకి తూట్లు పొడుస్తూ కూడా అక్కడ ప్రిన్సిపల్ తో పాటు ఉండాల్సినటువంటి సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో విద్యార్థినులు బయటికి వెళ్లడం యథేచ్ఛగా మళ్ళీ తిరిగి రావడంతో నిన్న ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిబా గురుకుల పాఠశాలకు సంబంధించి ఈ నెల 1వ తారీఖున అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థులు ఇద్దరు గోడదూకి బయటకు వెళ్లడం, అదే సమయంలో ఇద్దరు పోకిరీలు అమ్మాయిల్ని తీసుకొని వెళ్ళినటువంటి విజువల్స్ సీసీ ఫుటేజ్ లో మనకు ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే కనీసం ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు కూడా అధికారులు విచారణ జరపలేదు. అసలు తీసుకెళ్లినటువంటి విద్యార్థులు ఎవరు, ఆ సమయంలో హాస్టల్లో ఉండాల్సినటువంటి పాఠశాలలో ఉండాల్సినటువంటి సిబ్బంది ఏమయ్యారనేది కానీ కనీసం అటు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇంతవరకు కూడా దాని మీద ఒక విచారణ జరిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గురుకుల పాఠశాలలో కావచ్చు, సంక్షేమ హాస్టల్లో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలోనే విద్యార్థుల యొక్క భవితవ్యం అనేది, భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లా ఇలాంటి ఘటన మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు ఏదైనా ప్రాణహాని వచ్చినా కూడా, ఇంకేదైనా ఇష్యూ జరిగినా కూడా ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై ఏబీవీతో పాటు ఎస్ఎఫ్ఐ మిగిలినటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మీద ఆందోళనకు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు, అటు కోదాడ కావచ్చు, మునగాల, సూర్యాపేటతో పాటు దేవరకొండ లాంటి సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఏదైతే ఫుడ్ పాయిజన్ గురయ్యారు. అదే సమయంలో విద్యార్థులు అందులో చనిపోయినటువంటి ఘటనలు నుంచి కూడా గుణపాఠం నేర్చుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అదే సమయంలో అందులో ఉండాల్సినటువంటి సిబ్బంది ఉండకపోవడంతో విద్యార్థుల యొక్క రక్షణ అయితే ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.